హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ పొటాటో చిప్స్. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చేయాలి అంటే చాలా సింపుల్ అండి. మన ఇంటిలోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం కొంటాం కానీ ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేస్తారో అని డౌట్ పడతాం. కానీ ఇలా చేసి చూడండి, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. నేను ఇక్కడ 2 రకాలు ప్రిపేర్ చేశాను. ఇలా కలుపుతుంటే చూడండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు, ఒక్కటి కూడా విరిగిపోదు. ఇలా ఒకటి కట్ చేస్తే చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది. కొన్ని చిప్స్ అయితే ఇలా పూరీల్లాగా కూడా పొంగుతూ వస్తాయి. ఇవి రెడీ చేయాలి అంటే ముందుగా 1 కిలో వరకు ఆలు తీసుకున్నాను నేను. ఈ ఆలు చిప్స్ కోసం వాడే ఆలు. మీకు ఇంట్లో వాడే ఆలుగడ్డలకి, చిప్స్ కోసం వాడే ఆలుగడ్డలకి తేడా తెలియటానికి చూపిస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది ఇంట్లో వాడే ఆలు. వీటి కలరు ఇలా ఉంటుంది. ఈ ఆలుని ఒక్కసారి చూడండి, అక్కడక్కడ ఇలా మచ్చలు ఉంటాయి. పైన లేయర్ కూడా పొట్టు పొట్టుగా ఉంటుంది. కలర్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అలా ఉన్న ఆలునే మనకి చిప్స్ అనేవి వస్తాయి. ఈ ఆలు మనకి ఎప్పుడు మార్కెట్లో ఉండవు, కానీ వర్షాకాలంలో, చలికాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మనం తీసుకున్న ఆలు మొత్తాన్ని ఇలా పైనున్న పొట్టు భాగాన్ని పీలర్తో చక్కగా తీసుకుని 2 సార్లు క్లీన్ చేసి ఇలా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇవి లేసెస్ కింద తీసుకోవడానికి ఇలా సన్నటి బ్లేడుని తీసుకుని ఒక్కొక్క ఆలుని ఇలా లేసెస్ కింద కట్ చేసుకోవాలి. జస్ట్ అలా మూవ్ చేస్తే చాలండి, చాలా సన్నగా ఈ లేసెస్ అనేవి వస్తాయి. చూడండి, ఇలా ఒకటి చెక్ చేసుకుంటే కింద మన చేతి వేళ్ళు కనిపించాలి, అంత పల్చగా వీటిని తీయాలి. మనం తీసుకున్న ఆలు మొత్తాన్ని ఇలానే తురుముకోవాలి. ఎంత పెద్ద ఆలు అయినా కూడా ఇంతే పల్చగా తీసుకోవాలి. ఆలుని మూవ్ చేసేటప్పుడు అదిమి గనక మీరు మూవ్ చేసారు అంటే ఈ లేసెస్ కాస్త మందంగా వస్తాయి. జస్ట్ అలా మూవ్ చేస్తే చాలు, ఇంత పల్చగా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఈలోపు మనం ఒక చిన్న గిన్నెలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకుని ఇలా బాగా కలిపి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, చిన్న పీస్ యాడ్ చేసి చెక్ చేసుకుంటే మనకి ఆయిల్ వేడనేది చక్కగా తెలుస్తుంది. ఇది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు తీసేసి మనం కట్ చేసుకున్న ఆలు లేజెస్ని ఇలా ఒక్కొక్కటి యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు చూడండి, మనం యాడ్ చేస్తున్నది చాలా త్వరగా ఆయిల్లోకి ఇలా పైకి వచ్చేస్తుంది కదా, ఇలా రావాలి. ఆ మాత్రం వేడి ఉండాలి. ఈ ఆలు చిప్స్ క్రిస్పీగా రావాలి, ఆయిల్ తక్కువ పీల్చుకోవాలి అంటే ఆయిల్ వేడి అనేది చాలా ముఖ్యం. మరీ ఎక్కువ వేడి ఉండనియొద్దు, అలాగని ఆయిల్ని కాగకుండా కూడా ఉండకూడదు. ఈ ఆయిల్ కరెక్ట్గా కనుక మీరు వేడి చేశారు అంటే ఇవి చాలా త్వరగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కాస్త బుడగలు తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటే మరలా ఇలా బుడగలు వస్తాయి. ఈ బుడగలు తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చిప్స్ తెల్లగా ఉంటాయి కాబట్టి మనకి వేగింది అనేది అంత త్వరగా అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బుడగలు అనేవి తగ్గుతాయో అప్పుడు వీటిని చక్కగా తీసేసుకోవచ్చు. ఇలా ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని మొత్తాన్ని ఇలా దులిపేసుకోవాలి. ఎంత ఈజీ కదండి. ఇదే ప్రాసెస్లో మీరు తీసుకున్నవన్నీ యాడ్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదు, ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి. సెకండ్ బ్యాచ్ కింద యాడ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ని ఒకసారి చెక్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. మీకు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి కదా. ఇలా మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి, ఆయిల్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి 2 వైపులకి చక్కగా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, ఒకదానికొకటి అంటుకోవు, ఇరిగిపోవు. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి, కొన్ని ఇలా కలర్ మారుతాయి, కొన్ని వైట్గానే ఉంటాయి. కొంచెం వేగినా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ బుడగలు తగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి, బుడగలు అనేవి తగ్గిపోతాయి. అప్పుడు ఈ ఆయిల్ నుంచి మనం సపరేట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు తీసుకున్న ఆలు లేసెస్ అన్నీ ఇలానే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి.
మీరు ప్లెయిన్‌గా వీటిని తినాలి అంటే, సాల్ట్ లేకుండా తినాలి అంటే వట్టివే ఫ్రై చేసుకోవచ్చు. లేదు కారంతో తినాలి అంటే ఇవి యాడ్ చేసినప్పుడు అసలు సాల్ట్ వాటర్ యాడ్ చేయొద్దు. అది సెపరేట్‌గా కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కూడా చూడండి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా! ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరెప్పుడు చేసినా కూడా ఇంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బౌల్‌లో యాడ్ చేసేసుకుందాం. ఇవి నేను కలుపుతున్నప్పుడు ఎంత బాగా సౌండ్ వచ్చాయి కదా! వీటిలో కొన్నిటిని తీసుకొని మనం కారం కూడా కలుపుకుందాం. ఇలా వట్టిగా తిన్నా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను కారం కలపడానికి ఇవి ప్లెయిన్‌గా ఒక బ్యాచ్ తీసానండి. ఆ బ్యాచ్‌లో కొంచెం సాల్ట్, కొంచెం కారం ఇలా బాగా కలుపుకొని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇవి తినడానికి కొంచెం స్పైసీగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఈ ప్లేస్‌లో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్లేవర్‌తో వీటిని రెడీ చేసుకోవచ్చు. ఇవి వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా తాజాగా వస్తాయి. ఇవి చేయాలి అంటే చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేయగలిగారో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ.